గోపయ్య జిత్తుల మారి ఎవరినైనా సరే మోసం చేసి ధనం సంపాదించాలనే నైజం కలవాడు. రామయ్య ఒక్కడే బయలుదేరి అడవి మార్గమున వెళ్తున్నాడు. ఒకసారి గోపయ్యకు బంధువులు రావటం వలన ఆ రోజు గోపయ్య రాలేదు. మార్గ మధ్యమునకు వెళ్ళగానే పులి అరుపు వినిపించగా పారిపోయే ప్రయత్నంలో అడవిలో దారి తప్పాడు. అర్ధరాత్రి దాటింది. ఆ అడవిలో ఒక రావి చెట్టు క్రింద విశ్రమించాడు రామయ్య. ఆ చెట్టు పైన దెయ్యం అతన్ని చూసింది. అప్పుడే వచ్చింది. అది ఎవరు నువ్వు అని అడిగింది. రామయ్యకు భయం వేసింది. ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు. ఆంజనేయ స్వామిని ప్రార్థించాడు. మరలా ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు అని శూన్యంలోంచి మాటలు వినిపించాయి. భీతి చెందిన రామయ్య తన వివరాలు చెప్పాడు. తన కష్ట సుఖాలు ఏకరువు పెట్టాడు. దెయ్యానికి అతని మాటల మీద నమ్మకం కుదిరింది. నీకు కొంత ధనం ఇస్తాను, ఇంటి వద్దే ఉండి వ్యాపారం చేసుకో, అడవిలోకి రాకు అని చెప్పి, కాదంటే ఏం చేస్తుందోనని భయంతో రామయ్య సరేనన్నాడు. చాలా ధనము ఇచ్చి ఎప్పుడూ అడవిలోకి రావద్దు అని చంపేస్తానని భయపట్టింది ఆ దయ్యం రామయ్యను. చెట్టు మొదట అనేక మణిమాణిక్యాలు, ధనరాశులు ఇచ్చింది. పొలిమేర వరకు సాగనంపింది. రామయ్య ఇంటికి వచ్చి ఆనందంగా ఉండసాగాడు. గోపయ్య రామయ్యను పిలిచి, ఏమి ఈ మధ్యన వ్యాపారానికి రావటం లేదు అని అడిగాడు. గోపయ్య ఒక్కడే వ్యాపారానికి వెళ్ళి వస్తున్నాడు. విషయం చెప్పమని వేధించగా విషయం వినిన గోపయ్య ఉదయమే బయలుదేరి సాయంత్రానికి ఆ రావి చెట్టు వద్దకు వెళ్ళాడు. అర్ధరాత్రి వరకు ఎదురు చూశాడు. దెయ్యం రానే వచ్చింది. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అడిగింది. దెయ్యమును పొగిడి నీవు సహాయం చెయ్యాలని ప్రార్థించాడు. దెయ్యము ఏదైనా వరం కోరుకోమంది. రామయ్య దగ్గర ధనం లేకుండా పోవాలన్నాడు. తనే అమిత ధనవంతుడు కావాలన్నాడు. అదే తనకు వరంగా ప్రసాదించమన్నాడు గోపయ్య. దెయ్యానికి అతడి దుర్బుద్ధి తెలిసింది. వీడికి తగిన శిక్ష విధించాలనుకునింది ఆ దెయ్యం. అలాగైతే నీవు అంధుడిగా ఉండాలన్నది, వేరే మార్గం లేదంది. చెంపలేసుకుని క్షమించమన్నాడు. నీకు ధనం ఇస్తానురా, నీ కళ్ళు పీకేస్తాను, దగ్గరికి రా అంటూ సమీపమునకు వచ్చింది. ఆ రాత్రి సమయంలో పరుగు ప్రారంభించాడు. దెయ్యం వెంబడిస్తూనే ఉంది. తెల్లవారుతుండగా తిరిగి అలసిపోయాడు. నీరసం వచ్చింది. ధనం లేకపోతే పోయింది, ఎక్కడ కళ్ళు పోతాయేమోనని భయం వేసింది. ఇంటి దారి పట్టాడు. జరిగిన విషయము రామయ్యకు చెప్పి క్షమించమన్నాడు. రామయ్య మిత్రునితో, ఇక్కడే వ్యవసాయం చేసుకుందాము, ఎవరికైనా కీడు తలపెడితే మనకే అపకారం జరుగుతుంది. అన్యాయంగా ధనం అపహరించాలనుకుంటే మనమే దరిద్రంతో అనేక కష్టములు అనుభవించాలి అని హితబోధ చేశాడు. ఇద్దరు